జాబ్స్ చాలా చేశానండి. నేను 15 ఏళ్ళప్పుడే జాబ్ నాది స్టార్ట్ అయింది. ఓకే. స్టడీ సర్కిల్ ఆఫ్ పోస్టల్ ఎడ్యుకేషన్ అని హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో వెళ్ళి పేపర్స్ పంచ్ చేసి ఫైల్ చేయాలి, అది నా జాబ్. అంటే ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ ఉండేది, మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని, ఆ తర్వాత జాబ్ చేసుకునేదాన్ని, జాబ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. నా ఫస్ట్ జాబ్ ఏంటి అని అంటే ఫైలింగ్ చేసే జాబ్. యాక్చువల్లీ ఒక పేపర్ని పంచ్ చేసి స్టడీ సర్కిల్ ఆఫ్ పోస్టల్ ఎడ్యుకేషన్ వాళ్ళది, ఆ ప్రాస్పెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, పేపర్స్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి వచ్చిన ప్రతి ఏమంటారు అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఫైల్ చేయడం అనేది నా జాబ్ అక్కడ. ఓకే. 1500 పర్ మంత్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అది కొంతకాలం చేశాను. తర్వాత 1500 సరిపోక బొగులుగుంట ఏరియా ఐడియా ఉంది మీకు, అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ స్మార్ట్ బాడీ అని ఒక జిమ్ ఎక్విప్మెంట్స్ షాప్ ఉండేది, అక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ చేశాను. ఆ తర్వాత కొత్తపేట ఏరియాలో టెక్నో జిమ్ అని ఉంటుంది. కొత్తపేట అంటే దిల్సుఖ్ నగర్. కొత్తపేట. అక్కడ నేను జిమ్లో పర్సనల్ ట్రైనర్గా కూడా చేశాను. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ప్రతి అంటే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఇంటికి వెళ్ళి వెయిట్ రిడక్షన్ క్లాసెస్ అండ్ యోగా క్లాసెస్ చెప్పేదాన్ని. అలా వచ్చిన డబ్బులతోటే చాలా వరకు నేను అవసరాలు అవి తీర్చుకున్నాను. అంటే లైవ్లీహుడ్ దాని మీద డిపెండ్ అయి ఉండేది మోస్ట్. ఆ తర్వాత డిగ్రీ అవుతుంటేనే ఫిల్మ్ సిటీలో సితారా హోటల్లో యాజ్ ఎ హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను. అక్కడి నుంచి ఇదంతా చూసిన తర్వాత అందరూ అనేవాళ్ళు ఏంటంటే వాయిస్ బాగుంటుంది కదా, ఆల్ ఇండియా రేడియోలో నువ్వు ట్రై చేయొచ్చు కదా అని. ఆల్ ఇండియా రేడియోలో జపాఫోర్ అని మన స్వప్న వాళ్ళ పేరెంట్స్ది ఉండేది, అది కొన్ని ఆల్ ఇండియా రేడియో అనౌన్స్మెంట్స్, కొన్ని న్యూస్ అది చేసేదాన్ని. వాళ్ళే ఉన్నారు, వాయిస్ ఒకటి కాదు కదండి, మీరు అపీరెన్స్ కూడా బాగున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు కదా అని అంటే ఫస్ట్ టైం ఈటీవీ వాళ్ళు ఈటీవీ 2 ఛానల్ లాంచింగ్కి న్యూస్ రీడర్స్ కావాలని ఒక పేపర్ యాడ్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయ్యాం. ఇప్పుడు టీవీ 9లో ఫస్ట్ వచ్చిన బ్యాచ్లో మేమంతా కూడా ఈటీవీలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు. 20 ఏళ్ల క్రితం ఈటీవీలో ట్రైనింగ్ అయ్యి వచ్చినాడు. మేము టీనేజర్స్ అప్పుడు. దీప్తి వాజ్పేయి, దీప, హరిత, తన పేరు రుద్రమ, మేమందరం ఈటీవీలో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం ఆల్మోస్ట్ 4 to 5 months పాటు. అక్కడ ఫిల్టరేషన్ అయ్యే టైంలో నేను అప్పటికే నాకు పాప ఉండడం వల్ల నేను మొక్కుంటే గుండు చేయించుకున్నాను, తిరుపతి గుండు చేయించుకున్నాను. ఈటీవీ వాళ్ళు ఏమన్నారంటే గుండు మీద విగ్గు కూడా నిలబడదండి, మాదేమో చాలా ట్రెడిషనల్గా శారీ కట్టుకుని అలా ఉంటుంది, సో ఇక్కడ మేము మీకు జాబ్ ఇవ్వలేమన్నారు. అప్పటికి నాకు జాబ్ చాలా అవసరం. అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళు అందరం టీవీ 9కి వచ్చాం. అందులో బ్యాచ్లోనే దీప్తి వాజ్పేయి, హరిత, దీప, మాదా బ్యాచ్. ఈరోజు అన్ని ఛానల్స్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మేము ఈటీవీలో పనిచేసిన వాళ్ళం, ఈటీవీలో పనిచేసిన వాళ్ళమే ఇప్పుడు ఉన్నవాళ్ళం, సీనియర్స్ అందరూ టీవీ 9లో జాయిన్ అయ్యాను. అలా నా మీడియా ప్రస్థానం మొదలైంది. ఓకే. చాలా పెద్ద స్టోరీ చెప్పాను. మీ మీద ప్రధానమైన ఆరోపణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 10వ తరగతి చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ ప్రాంతంలో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు అని. అయ్యో నేనా? ఎస్. అస్సలు లేదండి, లేదు. వర్షం పడుతున్న వేళ ఇంట్లో నుంచి పారిపోయి రాలా. మీది రావులపాలెమేనా? రావులపాలెం. వర్షం పడుతున్నప్పుడు ఒక పాప పరిగెత్తుకుంటా రోడ్ ఎక్కి లారీ ఎక్కిన స్టోరీ ఐడియా ఉందా? అవును. మీరేనా అది? అవును నేనే. పారిపోవడం అంటే పేరెంట్స్కి తెలియకుండా పారిపోవడం కాదు. మా నాన్నగారు పాల వ్యాపారం చేసేవాళ్ళు అప్పట్లో. రావులపాలెం వచ్చినప్పటి నుంచి 10th వరకు కూడా మాకు బాగా ఐడియా ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు మాకు బాగా ఐడియా ఉంది. పాల వ్యాపారం ఉండేది. పాల వ్యాపారంలో ఆయన నష్టపోవడం, ఆయన మంచితనం, అది మంచితనంతో నష్టపోయాడు ఆయన. అంటే డబ్బులు ఇస్తారన్న వాళ్ళు ఇవ్వక, ఎవరైనా రైతులు బాలేదంటే ఎక్కువ వాళ్ళకి డబ్బులు పెట్టేసి, పాల కేంద్రాల మధ్య ఉండే కాంపిటీషన్కి, ఇప్పుడు మన ఛానల్స్ మధ్య ఎలా కాంపిటీషన్, సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడికే రావాలి, యాంకర్ ఇక్కడికే రావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం ఎలా తెచ్చుకుంటాము, పాల వ్యాపారంలో కూడా అప్పట్లో అలా ఉండేది. రైతులు మా కేంద్రానికే వచ్చి పాలు పొయ్యాలి అని అంటే వాళ్ళకి బట్టలు పెట్టడం, బంగారం ఇవ్వడం, ఇలాంటివి ఏవో చేసేవాళ్ళు అప్పట్లో. బట్ కానీ నాకు అనిపించింది మా నాన్నగారు అంత గొప్ప వ్యాపారవేత్త అయితే కాదేమో, అన్ని తెలివితేటలు ఆయనకి లేవనిపించింది, అందుకే సక్సెస్ అవ్వలేకపోయాడు. అప్పుల పాలు అయిపోయాం యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే. మీరన్న సందర్భం ఎక్కడ అనంటే ఆ అప్పుల పాలైపోయిన సందర్భంలో ఒక అతను, అంటే నేను ఇప్పుడు ఆయన లేరట, నేను ఈ మధ్య రావులపాలెంలో చెప్పింది, పోయిన వాళ్ళ గురించి మనం ఎందుకులేండి కానీ, బట్ ఆయన చనిపోయారని తెలిసింది ఇప్పుడు. ఆయన వచ్చాడు ఆ రోజు రాత్రి. ఆయన అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆయన అన్నది ఏంటంటే, పంతులు
ఈరోజు నువ్వు డబ్బులన్నీ ఇవ్వాలి, లేదు అని అంటే ఎవరినో ఒకరిని తీసుకెళ్ళిపోతానని. అప్పటికే మా బ్రదర్ని ఒక అప్పులని ఆల్రెడీ గొడ్ల జాడలో కట్టేసిన సందర్భం. మా అమ్మమ్మ గారు వాళ్ళు వచ్చి విడిపించారు. ఆ రోజు రాత్రి అంటే ఫుల్ వర్షం, మా అమ్మగారు లోపల ఉన్నారు, లేరండి పంతులు గారు లేరని చెప్తే మా మదర్ని కొంచెం అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో మా ఇంటి ఎదురుకుండా రత్నం అని కూరలు వాళ్ళు అమ్మేవాళ్ళు, కాపులు వాళ్ళు, వాడు అరిచే అరుపులకి ఇవాళ ఈ అమ్మాయిని వాడు చెప్పాడు, పంతులు ఈరోజు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతానని చాలా గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు. ఓ పక్కన వర్షం. రత్నం అని మా ఆపోజిట్ ఇంట్లోనే ఉండేది ఆవిడ, ఈరోజు ఈ అమ్మాయిని ఎట్టి బస్సులను తీసుకెళ్ళిపోతారని చెప్పి దొడ్డి వైపు నుంచి నన్ను తప్పించిన సందర్భంలో పరిగెట్టుకుంటూ గోదావరి గట్టు నుంచి వెళ్ళి లారీ ఎక్కినమాట వస్తుంది. పేరెంట్స్ తెలియకుండా కాదు, పేరెంట్స్కి తెలిసే నేను వెళ్ళింది. రాజమండ్రిలో ఉన్న మా పెద్దమ్మ గారింటికి వెళ్ళాను. మాకు సుదీర్ఘమైన టైం అయితే ఉంది. లారీ ఎక్కిన తర్వాత ఏం జరిగింది కంటిన్యూగా చెప్పండి. లారీ ఎక్కిన తర్వాత రాజమండ్రి దిగాను. దిగిన తర్వాత వాడు అన్నాడు, లారీ డ్రైవర్ అతను, జాగ్రత్త అమ్మా వర్షంగా ఉంది అంటే, లేదండి మా పెద్దమ్మ గారు నాకు తెలుసండి అన్నాను. వాడికి డబ్బులు కూడా నేనేమి ఇవ్వాల పాపం. కానీ అంత ధైర్యంగా లారీ ఎక్కారు, ఒక ఆడపిల్లని చెరపకుండా ఆయన కూడా తీసుకెళ్ళాడంటే మీ అదృష్టం బాగుంది. కాబట్టి ఒక డ్రైవరు ఒక క్లీనరు నాకు ఫేసెస్ ఇప్పుడు నాకు గుర్తు. మీ అదృష్టమే అనుకోవాలి అది. తర్వాత నడుచుకుంటూ మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి మా పెద్దమ్మ గారికి అర్థం కాలే, ఏంటిది ఇంత రాత్రిపూట ఎలా వచ్చింది ఏంటి అని అంటే చెప్పా, ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఇలా అవుతుంది అందుకని ఇక్కడికి పంపించారు అని చెప్పాను. ఎలా వచ్చారు మరి మొదటిసారిగా హైదరాబాద్? ఎవరు చెప్పారు అసలు హైదరాబాద్ అంటూ ఒకటి ఉంటుంది అని మీకు ఎలా తెలుసు అప్పుడు? మా నాన్నగారి సిస్టర్స్ ఇద్దరు ఇక్కడే ఉంటారండి, హైదరాబాద్లోనే ఉంటారు. ఆఖరి సిస్టర్, లాస్ట్ బట్ వన్ సిస్టర్ ఇక్కడే ఉంటారు. హైదరాబాద్ ఎప్పుడైనా హాలిడేస్కి అలా వచ్చిపోయారా, లేకపోతే ఫస్ట్ టైం రావటమే? లేదు, నేను సీఎం కప్, నేను కబడ్డీ ఆడానండి. నేషనల్ సీఎం కప్కి నేను ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్గా ఉండేవారు. ఆ తర్వాత ఆల్ ఇండియా విమెన్స్ నేషనల్స్కి కూడా నేను హైదరాబాద్ వచ్చాను. కానీ నాకు ఎల్బీ స్టేడియం తెలుసు, నేనున్న మాకు ఇచ్చిన హోటల్ తెలుసు తప్ప, అంటే అక్కడే స్టేడియంలోనే రూమ్స్ ఇస్తారు కదా, తెలుసు తప్ప నాకు ఇంకోటి ఏం తెలియదు. బట్ హైదరాబాద్ ఐ థింక్ నేను చూసింది ఏం లేదు కూడా. ఏమవుదాం అనుకుని వచ్చారు హైదరాబాద్కి? హైదరాబాద్గా యాక్చువల్లీ పూల్లో ఉన్న రోజులు అక్కడే నేను చాలా నేషనల్స్ ఆడేశాను కబడ్డీలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్కి మారాను యాక్చువల్లీ. పాత మీరు పేపర్ కటింగ్స్ అవి చూస్తే నేషనల్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్గానే ఉంటుంది. వల్లి పద్మాంజలి, తూర్పుగోదావరి జిల్లా. మొన్న మీరు తీసుకెళ్ళిన బాలికోన్నత ప్రభుత్వ పాఠశాల అని రాసి ఉంటుంది, కిందంతా ప్రాబబుల్స్ అన్నీ ఇస్తారనమాట. అలా వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కోచ్ ఏమన్నారంటే, నీ లెగ్ హైట్ చాలా బాగుంది, నీ స్టామినా స్ట్రెంగ్త్ ఉంది, సో ట్రాక్ అండ్ ఫీల్డ్కి వచ్చేసాను అని అంటే కబడ్డీ వదిలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అప్పుడు వచ్చాను. యాక్చువల్లీ ఒక పెద్ద అథ్లీట్ అయ్యి మన ఇండియాకి రిప్రజెంట్ చేసి ఒక మంచి జాబ్ చేసి మా అమ్మ వాళ్ళ అప్పులు తీర్చేసి చక్కగా హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకునే దాన్ని. మీడియా అసలు ఏం ఐడియా లేదు నాకు, మినిమం కూడా ఐడియా లేదు. బ్యాడ్ లక్ ఇండియా మిస్ అయింది అయితే. ఎలా ఫీల్ అవుతారు? నిజంగా అండి, ఇప్పటికీ గ్రౌండ్ని చూస్తే ఒకలాంటి పొలిగించిపోతుంది అసలు. ఒకసారి వెళ్ళి ఇలా దండం పెట్టుకుని ఒక రౌండ్ జాగ్ చేసి వచ్చేద్దామా అన్నంత ఇష్టం ఉంటుంది ఆ గ్రౌండ్ అంటే. మరీ చిన్నప్పుడు కదా, 4th క్లాస్ నుంచి నేను స్పోర్ట్స్లో ఉన్నాను. ఆ గ్రౌండ్కి నేను అంత అటాచ్ అయ్యాను.